హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పేరు రాజుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ముందుగా వచ్చే నోటిఫికేషన్లు మీకే అందుతాయి. గైస్, మా ఊర్లో అయితే ఈ విధంగా అయితే దహనం చేస్తారు. మరి ఎవరికి వాళ్ళు కట్టెలు తీసుకొని వస్తారు. ఇక్కడ ఒకటి కట్టేస్తారు, తర్వాత అక్కడ ఒకటి కట్టేస్తారు కుప్పలు. రెండు ఇప్పుడు ప్రజెంట్గా అయితే 2 కుప్పలు ఉన్నాయి. తర్వాత వీటిని ఎట్లా నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత కాలబెట్టిన తర్వాత వాటికి ఈ నైవేద్యం ఎవరింట్లో వాళ్ళు తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టి పూజిస్తాము. ఇట్లా కట్టెలు అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకొని పోయి అక్కడ ఈ విధంగా అయితే మా పటేల్ నుంచి వస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. అది ఎలా స్టార్ట్ చేస్తారు ఎదురు కర్రలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ కర్రలలో నైవేద్యం అయితే కడతారు. మరి అక్కడ ఇద్దరు అయితే పట్టుకున్నారు. ఇవి ఈ కట్టెల మధ్యలో అయితే పెట్టడం జరుగుతుంది. వీటిని ఇక్కడ నైవేద్యం పెడతారు. కర్రలను అయితే పెట్టడానికి అయితే ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్నారు మా పెద్దవాళ్ళు. పటేలు మహాజను వీళ్ళిద్దరు అయితే అక్కడ పూజ చేస్తున్నారు. అక్కడొకటైతే పెట్టడం జరుగుతుంది. అక్కడ కర్రల్ని వెదురు బొంగులు అయితే ఇక్కడ కూడా పూజ చేసిన తర్వాత పెడతారు. అవి పెట్టిన తర్వాత వాటి తిరుగుల చుట్టేమో కట్టెలు అయితే పెట్టడం జరుగుతుంది. మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ విధంగానే జరుపుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా హోలీ పండుగ రోజు. డప్పులు అయితే కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఇక ఈ డప్పులు కొట్టే వాళ్ళైతే మా ఊరి ప్రజలే.
విధంగా అయితే పెడతారు. కొన్నేమో అక్కడ పెడతారు, అక్కడ కూడా చూపిస్తా, ఇక్కడ నుంచి చూపిస్తాను. అయ్యో ఇట్లా అయితే నిప్పు పెడతారు మరి. అది అక్కడైతే మేము పులిహోర కట్టుకున్నాము, అది కిందికి పడకుండా అయితే చూస్తున్నారు మరి. చికెన్ తిండి బాబా. నైవేద్యం అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ తెచ్చిస్తారు. అక్కడ దేవునికి జీవించిన తర్వాత ఇక్కడైతే నైవేద్యం తీసుకొని వస్తారు కదా, ఆ నైవేద్యం అక్కడ దేవుణ్ణి చూపించి అక్కడ కొంచెం చల్లిన తర్వాత ఇక్కడైతే ఇస్తారు. వీళ్ళు పెద్ద మనుషులు అయితే ప్రతి ఒక్కరి నుంచి ఆ నైవేద్యం అయితే తీసుకుంటారు. అంతా ఒక జాగా కలుపుతారు. గారెలు ఉంటాయి, బూరెలు ఉంటాయి, అన్నం ఉంటుంది. అయితే అన్నం ఒక గిన్నెలో పెడతారు, బూరెలు ఒక గిన్నెలో, తర్వాత గారెలు ఒక గిన్నెలో పెడతారు. ఇలా పెట్టిన తర్వాత అందరు ఇలా వరుసగా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత కొంతమంది యువకులు వచ్చి ఒకళ్ళు అన్నము, తర్వాత గారెలు ఒకళ్ళు, బూరెలు ఒకళ్ళు పడతారు. పట్టి అందరికి ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు, క్రమం తప్పకుండా ఇస్తారు. ఇక అందరికి ఇచ్చిన తర్వాత ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, చీకటి పడ్డది. కాకపోతే అక్కడ వెలుతురు లేదు కాబట్టి సరిగా వాళ్ళ మొహాలు అయితే కనిపిస్తలేవు. ఇక్కడైతే అవి